హలో అందరికీ, ఈరోజు మన వీడియోలో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ అండ్ బాబీ డియోల్. డైరెక్టెడ్ బై జ్యోతి కృష్ణ. ఈ మూవీ ఫస్ట్ స్టార్ట్ చేసింది డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. బట్ కరోనా వేవ్స్ అండ్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆయన తప్పుకొని ఈ మూవీకి ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతి కృష్ణ మూవీని కంప్లీట్ చేశారు డైరెక్టర్గా. నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను మూవీకి. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినట్లు అనిపించింది. ఈ మూవీని 30% వరకు మాత్రమే క్రిష్ జాగర్లమూడి గారు డైరెక్ట్ చేశారు. మిగతాదంతా జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఒకవేళ మూవీ మొత్తం క్రిష్ గారే డైరెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మూవీ ఇంకో రేంజ్లో ఉండేది. స్టోరీ విషయానికి వస్తే మన హీరో హరిహర వీరమల్లు గోల్కొండ నవాబు దగ్గర వజ్రాల దొంగతనం చేసి అవి ప్రజలకు పంచుతూ ఉంటాడు. అలా గోల్కొండ నవాబ్ కులీ కుతుబ్ షా కళ్ళల్లో పడతాడు. కులీ కుతుబ్ షా వీరాకి ఢిల్లీలో ఎర్రకోటలో ఉన్న ఔరంగజేబ్ నెమర సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని చెప్తాడు. వీరా ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకువస్తాడా లేదా, అండ్ అసలు ఈ వీరా ఎవరు, ఎందుకు వజ్రాల దొంగతనం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు, ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. మంచి ఇంట్రొడక్షన్ అండ్ చాలా ఎలివేషన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, అండ్ దే వర్క్డ్ వెల్. చార్మినార్ దగ్గర ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు. నిధి అగర్వాల్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంటర్వెల్లో తన క్యారెక్టర్ ఇచ్చే సర్ప్రైజ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగే టైగర్తో మంచి ఎలివేషన్ ఉంటుంది, అది కూడా బాగుంది. అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది ఢిల్లీకి, అక్కడి నుంచి మూవీ కొంచెం డౌన్ అయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఒక వూల్ఫ్ సీక్వెన్స్ బాగుంటుంది. డైలాగ్స్ చాలా బాగుంటాయి, ఇంటెన్స్గా రాశారు డైలాగ్స్. ప్రీ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ని కొరియోగ్రాఫ్ చేశారు, అది కొంచెం రియలిస్టిక్గా బాగానే ఉంటుంది. ఆయన పాడిన పాట కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చేలా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఉన్న సీన్స్ అండ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం డౌన్ అయ్యాయి. సీజీ వర్క్ కూడా సెకండ్ హాఫ్లో అంత బాగా డిజైన్ చేయలేదు, స్టూడియోలో డిజైన్ చేసినట్లు అర్థమైపోతుంది సెకండ్ హాఫ్లో ఉన్న కొన్ని సీన్స్లో. మూవీ 2019లో స్టార్ట్ అయ్యి 2 కరోనా వేవ్స్ వల్ల షూటింగ్ డిలే అయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, డిప్యూటీ సీఎం అవ్వడం, ఇలా చాలా టైమే అయిపోయింది. అందుకే ఆయనకి వీలయ్యేలాగా దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ని స్టూడియో లాగా చేసి షూటింగ్ కంప్లీట్ చేశారు. అందుకే సెకండ్ హాఫ్లో సెట్స్ అంత న్యాచురల్ అండ్ ఇంపాక్ట్ఫుల్గా అనిపించవు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వీరమల్లుగా జీవించేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అండ్ స్వాగ్తో మూవీని ముందుకు తీసుకెళ్లారు. ఆయనకి ఇది ఫస్ట్ పీరియాడిక్ మూవీ. ప్రీ క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. నిధి అగర్వాల్ యాజ్ పంచమిగా బాగా పర్ఫామ్ చేసింది. తన రోల్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో మూవీకి మంచి గ్లామర్ని యాడ్ చేసింది. ప్రమోషన్స్ కూడా సింగిల్ హ్యాండెడ్గా అన్ని ఇంటర్వ్యూస్కి ఒక్కతే వెళ్ళి చేసింది. ఆమెను చూసి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మూవీని ప్రమోట్ చేశారు. రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ బాబీ డియోల్, రఘుబాబు, సునీల్, సుబ్బరాజ్ గారు, సత్యరాజ్ గారు అందరూ వాళ్ళ రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ బై ఎంఎం కీరవాణి గారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. కొల్లగొట్టినాదురు, అసురహననం మూవీ రిలీజ్కి ముందే వైరల్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశారనే చెప్పాలి. మూవీకి మెయిన్ హైలైట్ ఆయన బీజిఎంఏ. ఎవ్రీ సీన్ అండ్ ఎలివేషన్ని ఆయన బీజిఎంతో ఇంకా బాగా ఎలివేట్ చేశాడు. ఇంట్రొడక్షన్ సీన్, చార్మినార్ ఫైట్ సీన్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో కూడా బీజిఎం ఇరగ్గొట్టేశారనే చెప్పాలి. ఆయన స్కోర్తో మూవీని వేరే రేంజ్లోకి తీసుకెళ్లారు. ఫైనల్లీ డైరెక్టర్ జ్యోతి కృష్ణ. క్రిష్ గారు స్టార్ట్ చేసిన స్టోరీ అండ్ డైరెక్షన్ని జ్యోతి కృష్ణ గారు కంప్లీట్ చేశారు. బట్ క్రిష్ గారి స్టోరీకి న్యాయం అయితే చేయలేదని నా ఒపీనియన్. క్రిష్ గారే మూవీ మొత్తం డైరెక్ట్ చేస్తుంటే మూవీ పక్కా వేరే లెవెల్లో ఉండేది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బట్ అదే రేంజ్లో సెకండ్ హాఫ్ లేదు. బ్యాడ్ సీజీ వర్క్, యావరేజ్ స్క్రీన్ ప్లేతో సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే గ్రేట్ ఫస్ట్ హాఫ్ విత్ యావరేజ్ సెకండ్ హాఫ్. మన హిస్టరీ బుక్స్లో మొఘల్స్ గురించి పాజిటివ్గానే చెప్పారే తప్ప వాళ్ళు మన ప్రజల్ని ఎలా టార్చర్ చేశారు, మన గ్రంథాలని మరియు టెంపుల్స్ని ఎలా నాశనం చేశారు అనేది ఎవ్వరూ రాయలేదు, చెప్పలేదు. ఈ మూవీలో అవన్నీ బాగా చూపించారు. మన చరిత్ర తెలుసుకోవడానికైనా ఈ మూవీ ఒకసారి చూసేయచ్చు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.